మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అది మెప్మా అండ్ టౌన్ ప్లాన్ సెక్షన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. సో ఇప్పుడు మొత్తం 3 పార్ట్లుగా ఉంటుంది ఈ ప్రోగ్రాము. మొదట వచ్చేసి మహిళా దినోత్సవం సందర్భంగా మనం చేస్తున్న ఈ సంబరాలు. సెకండ్ వచ్చేసి మన కుమారి అంజలి ఒక మంచి కవిత చదువుతుంది. మూడో భాగం వచ్చేసి కమిషనర్ గారు సెక్రటరీగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి ప్రమోషన్ విధినందుకు సార్ కూడా మన మున్సిపాలిటీ తరఫున సన్మానం చేయాలనుకుంటున్నాము. మీరు కూడా ఆర్పీలు సన్మానం చేయాలనుకుంటే హార్ట్ఫుల్గా వచ్చి సన్మానం చేయొచ్చు. లాస్ట్లో ఒక కవిత కూడా చదువుతారు ఒక వ్యక్తి. ఇప్పుడు సాధారణంగా ఈ మహిళా దినోత్సవం సందర్భం గురించి స్పీచ్ ఇవ్వాల్సిన కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్న మహిళలకు మరియు మున్సిపల్ స్టాఫ్కి, సచివాలయం సిబ్బందికి అందరికీ శుభోదయం మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రీసెంట్గా వచ్చేసి మనకి మహిళా సంఘాలకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా 2 days కింద మనకి మహిళలకి రావడం జరిగింది. దీనికి కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఇదే విధంగా ప్రతి దీంట్లో కూడా ఈ మహిళా సంఘాలు కానీ మహిళలు ప్రతి దాంట్లో కూడా ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, మంచి వాల్యుబుల్ సందేశం ఇచ్చాడు మిస్టర్ నాగేంద్ర గారు. ఇప్పుడు మన మురళి, మీరు ఆర్పీలు ఎవరైనా విలువైన సందేశం ఇవ్వాలనుకుంటే ఈ మహిళా దినోత్సవం గురించి మీరు వచ్చి స్టేజ్ మీద ఇవ్వాల్సిందిగా కోరుచుంటున్నాను. అందరికీ నమస్కారము. ముందుగా మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీ జరుపుకుంటున్నాము. కాబట్టి ఇదే సందర్భంగా ఎప్పుడు కూడా మహిళలందరూ ముందుండాలని మన మహిళల కోసము ఒక పాటగా వినిపిస్తుంది. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మహిళ యొక్క విలువ పెరుగును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, ఆ సమాజంలో సమస్యలే తీరిపోవును. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, జన్మమిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు అనురాగం పంచు చెల్లి మహిళ కాదా, బ్రతుకులోన భాగస్వామి మహిళ కాదా, మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, అజ్ఞానం అవివేకం మరచిపోవాలి, మనం విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి, నవ సమాజ స్థాపనకై నడుము కట్టాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. ఓకే, అక్కయ్య గారు మంచి పాట పన్నారు. వెన్నెల అంటే ఆమె మనసే ఒక వెన్నెల లాంటిది.
ఇంకా మీరు కూడా ఇంకా వెన్నెల కన్నా ఇంకా మంచి పరిమళం ఇచ్చే స్పీచ్ని కానీ కవితను కానీ ఎవరైనా ఇవ్వాలంటే వచ్చి చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఆర్పీలు కానీ ఎవరైనా కానీ? ఎవరుంటే కవిత కానీ పాట కానీ పాడితే నెక్స్ట్ మన సాధారణంగా స్పీచ్ ఇస్తారు. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఆర్పీలకు, మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నాగేంద్ర ఇంతకుముందే చెప్పారు, మా మెప్మా ద్వారా ప్రజెంట్ అంటే ఇంతకుముందు కార్యక్రమాలు జరిగేవి, ఇప్పుడు కొత్తగా మనకి తేజ్ భరత్ అని కొత్తగా ఐఏఎస్ ఆఫీసరు మెప్మా ఎండీగా వచ్చారు. వాళ్ళు కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవి ఏమంటే మహిళలే ఒక ఎంటర్ప్రైనర్ కావాలా అంటే ఆర్థికంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఓఎన్డీసీ ప్రోడక్ట్స్ ప్రతి సంఘం నుంచి ఒక సభ్యురాలు కొనే విధంగా, అంటే ఇప్పటికే 1,50,000 ప్రోడక్ట్లు జస్ట్ 10 రోజుల్లో బుక్ అయిపోయినాయి. అంటే 1,50,000 ప్రోడక్ట్లు సంఘాల్లో ఉండేవాళ్ళే తయారు చేసేది, సంఘాల్లో ఉండేవాళ్ళే కొనేది. ఈ ద్వారా వరల్డ్ రికార్డు సాధించినారు ఇప్పుడు. ఆ తర్వాత ఇంతకుముందు మన నాగేంద్ర చెప్పినప్పుడు అదొకటి, మొన్న ఒక కార్యక్రమము 10,000 మంది ఆర్పీలు ఒక్కసారిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు. ఇది కూడా 2 hours ట్రైనింగ్ ప్రోగ్రాము. ఇది కూడా సక్సెస్ఫుల్గా చేసినారు కాబట్టి దీనికి ఒక వరల్డ్ రికార్డ్ అవార్డు రావడం. ಅದು ಫೋಟೋ ಪೇಪರ್ మేడం సార్ మీకు చేసేస్తున్నాడు సార్, ఆమెకి ఇస్తాం, మీరు మీకు చేసేస్తాం. చేస్తాను సార్, నేను ఒక 2 minutes ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారికి శాలువాతో సత్కరిస్తారు. ఇప్పుడు మళ్ళా మన వైస్ చైర్మన్ గారు మురళి గారికి కూడా శాలువాతో సత్కరిస్తారు. ఎందుకంటే అవార్డు ఇచ్చిన సార్కి ముఖ్య సార్కి అందుకని
సార్ ఒక 2 minutes. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమంటే కన్నా మన కమిషనర్ గారికి అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్రటరీగా ప్రమోషన్ వచ్చారు. అదంతా మీ యొక్క ఆపరేషన్ వితౌట్ ఎనీ కోఆపరేషన్ వితౌట్ ఎనీ ఆపరేషన్. సో ఇప్పుడు మా టౌన్ ప్లానింగ్ సార్ ఇక్కడే ఉంటాడు. సార్ నెవర్ గో ఎనీవేర్. సార్ కోఆర్డినేషన్ ఈస్ ఎసెన్షియల్ టు అవర్ మున్సిపాలిటీ రిగార్డింగ్ డెవలప్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద లోకల్ బాడీ. సో షార్ట్లీగా వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద మున్సిపాలిటీ గ్రేట్ టు మున్సిపాలిటీ with the cooperation of our hero Murli sir also. సో ఇప్పుడు మా టౌన్ బ్యాంక్ సెక్షన్ తరఫున టీపీఓ అయిన సునీల్ రాజు గారు కమిషనర్ గారిని సత్కరిస్తారు. ఇప్పుడు మన మేనేజర్ సారు నజీర్ సార్ మీకు ఇప్పుడు పరిచయం ఏమో. నేను తాడిపత్రిలో బిల్డింగ్ పనిచేసేటప్పుడు అక్కడ శానిటరీ సెక్షన్కి F1గా ఉండా. సారు గురించి చెప్పాలంటే దునియా మే హై జో కుచ్ సుందర్ లేకిన్ మేనేజర్ సార్ దిల్ కే హై అందర్ अल्लाह है मेरे सर के दिल के अंदर. नहीं सर बाद में बोलूंगा. दुनिया में है जो कुछ सुंदर लेकिन अल्लाह है मेरे सर के दिल के अंदर. ఇప్పుడు కవిరత్న సునీల్ రాజు గారు మన మేనేజర్ సారు నజీర్ సార్ని శాల్వాతో సత్కరిస్తారు. మీరండి సార్ సీనియర్స్ మాత్రమే. సో ఇంకా ఎవరైనా మనం చెప్పాలనుకుంటే కన్నా కమిషనర్ సార్ ఏమైనా సత్కరించాలని కూడా వీఆర్ వెల్కమ్ యువర్ కాంప్లిమెంట్స్. उनके जेब काले पेट काले तकदीर काले नहीं सकता मुझे गोली हटा बस कर. వెల్కమ్ టు చైర్పర్సన్ మేడం మడకశిర నగర పంచాయత్ మేడం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా మున్సిపాలిటీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం మేడం. చైర్మన్
ఈ సందర్భంగా ఇంకో విషయం మర్చిపోయాం ఏంటంటే మనకి మన మడకశిర నగర పంచాయతీ చైర్మన్గా ఆమె శ్రీమతి లక్ష్మీనరసమ్మ గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా తోటి ఉద్యోగులతోనే అయితేనేమి కానీ సిబ్బంది అయితేనేమి కానీ ఒక్కరితో కూడా చాలా సఖ్యతగా చాలా మంచిగా చాలా గౌరవంగా మమ్మల్ని ఇన్ని రోజులు మాతో ఉద్యోగం చేసుకొని మాకు అన్ని విధాలా సహకరించినందుకు ఈ మహిళా మాతృమూరికి మాకు అందరి తరఫున ధన్యవాదాలు. సో ఇన్ని రోజులు ఒక కొరత ఉంది ఆవిడకి, వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు. సో ఇప్పటి నుంచి అంటే ఇంత ముందు ఒక్కటి రాలేదు ఎప్పుడు కూడా, నేను చూసిన ఏ సందర్భంలో కూడా వాళ్ళ అబ్బాయితో కంపెనీతో రావడం కానీ అలా జరిగింది. బట్ దీనికి ధైర్యంగా వచ్చింది. కారణం ఏంటంటే తనకు ఉన్నటువంటి చాలా ఒక గొప్ప దిగులు పగపోయింది. ఏంటది? కొడుకుకు పెళ్లి కాలేదని దిగులు. కాబట్టి ఇప్పటి నుంచి మేడం గారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని, స్వతంత్రంగా పాల్గొని మనందరికీ కూడా వారి యొక్క దిశానిర్దేశం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహిళా దిన సందర్భం మీ అందరి తరపున వారికి చిరాయి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సమయభావం వల్ల నేను అనంతపూర్లో కూడా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. సో దానికి వెళ్ళాల్సిన సందర్భంలో మిమ్మల్ని మీ అందరినీ సో ఈ సమావేశం నుంచి వెళ్ళటానికి అనుమతి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. మహిళా శుభాకాంక్ష, మహిళా దినోత్సవాల శుభాకాంక్ష. ఓకే, మా ఆహ్వానాన్ని మన్నించి హృదయపూర్వకంగా వచ్చిన ఆర్పీలకు, కమిషనర్ గారికి, మురళి గారికి, చైర్పర్సన్ మేడంకి, వైస్ చైర్పర్సన్ మేడంకి, మా టౌన్ ప్లాన్ సెక్షన్ తరఫున నజీర్ సార్, ముఖ్యంగా నజీర్ సార్కి మా టౌన్ ప్లాన్ సెక్షన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. చివరిలో అంజలి కేక్ కట్ చేసి కేక్ ఇస్తుంది. మరి ఇంకోటి లాస్ట్ మర్చిపోయాను, మన మడకశిర నగర పంచాయతీ ఎల్టీపీలు కూడా కమిషనర్ గారికి శాల్వాతో సత్కరిస్తారని. అంజలి కట్ చేసి ఇచ్చేస్తుంది.